మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఎందుకు జరుగుతుంది? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ భూమిలో ఎందుకు దిగాయి? నమస్కారం, నా పేరు శివ. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తుంది. అణువాయుధాలు అంటే న్యూక్లియర్ బాంబ్స్. ఈ అణువాయుధాలు తయారు చేయడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తే ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్కి ఎందుకు ఇష్టం లేదంటే ఇరాన్ ప్రధాన శత్రువు ఇజ్రాయిల్. ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తే ఇజ్రాయిల్ పైన ఎప్పుడైనా ప్రయోగించగలవు అని ఇజ్రాయిల్కి భయం. ఇజ్రాయిల్ ఆ భయంతోనే అక్కడున్న రెజ్యూమ్ మార్చుదామని ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమేనీ గారిని చంపేసింది. ఆయతుల్లా ఖమేనీ గారిని ఎలా చంపిందంటే ఆయతుల్లా ఖమేనీ గారు వెళ్తున్న రోడ్డు మార్గంలో సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ లో కెమెరాలు పెట్టింది. ఆ కార్ ఎక్కడ వెళ్తుందో మొత్తం ట్రాప్ చేసి ఆయన ఆయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ ఒక బంకర్ లోకి వెళ్తారు. బంకర్ అంటే మనం గృహాలు అంటాం కదా, అది. ఆ బంకర్ లోకి వెళ్లేటప్పుడు కూడా అక్కడ ఒక కెమెరా పెట్టింది ఇజ్రాయిల్. ఆ కెమెరా వల్ల ఎక్కడ పోతుండని చూసి ఆ బంకర్ లో ఎక్కడున్నాడని తెలుసుకొని మామూలు బాంబు వేస్తే ఆయతుల్లా ఖమేనీ గారు చనిపోలేదు. బంకర్ బస్టర్ బాంబ్ అని ఓ బాంబు ఉంటుంది. అది అన్ని దేశాల దగ్గర లేదు, కొన్ని దేశాల దగ్గరనే ఉంది. ఆ బంకర్ బస్టర్ బాంబుని దించింది. స్పాట్ గా ఆయతుల్లా ఖమేనీ గారు ఎక్కడ ఉంటారో సేమ్ స్పాట్ అక్కనే వెళ్ళి అది పడింది. ఆ టైంలో ఆయతుల్లా ఖమేనీ గారు, ఆయన ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ గ్రాండ్ డాటర్, వాళ్ళ మన్మరాలు, వాళ్ళ కొడుకున్నట్టు తెలిసింది కానీ అది వాళ్ళ కొడుకు విషయం నిజమా కాదా అని తెలియదు ఇంకా. అయితే వీళ్ళని చంపేసింది. వీళ్ళని చంపేసిన తర్వాత అయినా కూడా ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ కాలేదు, అణువాయుధాలు తయారు చేయడం మానలేదు. ఈ విషయం అమెరికాకి చెప్పింది. అమెరికా ఇరాన్ ఎంత చెప్పినా వినడం లేదని ఇద్దరు కలిసి, అమెరికా, ఇజ్రాయిల్ ఇద్దరు కలిసి ఇరాన్ పై దాడి చేశారు. ఆ దాడి మామూలుగా కాదు. ఇప్పటి వరకు అఫీషియల్ గా 4,000 మంది చనిపోయారని తెలిసింది. ఇది చాలా పెద్దవారు. అయితే ఇరాన్ కి మస్తు మంది అనుకుంటుంది ఏంటంటే, చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేదని అనుకుంటున్నారు. కానీ తప్పు. ఇరాన్ కి రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ సపోర్ట్ వస్తుంది. ఈ దేశాల సపోర్ట్ లేకుండా ఇరాన్ ఇన్ని రోజులు యుద్ధ భూమిలో ఉండడం అసాధ్యం. ఇరాన్ గట్టి దేశమే కావచ్చు, కానీ అమెరికా, ఇజ్రాయిల్ ఇన్ని రోజులు చేస్తున్నా కూడా ఇరాన్ తట్టుకుందంటే కంపల్సరీ చైనా, రష్యా సపోర్ట్ ఉంది. అక్కడ మన పోర్టు కూడా ఉంటుంది. అది కూడా కొంచెం ధ్వంసం అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ వార్ని మేము డీల్ చేస్తామని పాకిస్తాన్ వచ్చింది. పాకిస్తాన్ వార్ డీల్ చేస్తా అని వచ్చింది. అయితే ఎవరెవరు డీల్ చేస్తా అని అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాలకు డీల్ చేస్తా అని వచ్చింది. డీల్ చేసిరు, ఎంఓయు సైన్ చేసిరు. ఎంఓయు ఎందుకు సైన్ చేయించారంటే అమెరికా దాడి చేసి 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 ఆ బాంబులు, ఎవరి బాంబులు అంటే సౌత్ కొరియా బాంబులు. సౌత్ కొరియా బాంబులు అమెరికా ఎందుకు తీసుకుందంటే సౌత్ కొరియా రక్షణ వ్యవస్థ మొత్తం అమెరికానే చూసుకుంటుంది. సౌత్ కొరియా రక్షణ వ్యవస్థ, జపాన్ రక్షణ వ్యవస్థ, మిడిల్ ఈస్ట్ లో ఇంకా దేశాలు ఉంటాయి, సౌదీ రక్షణ వ్యవస్థ, బెహరాన్, ఖతార్, ఈ దేశాలన్నీ రక్షణ వ్యవస్థ మొత్తం అమెరికానే చూసుకుంటుంది. అయితే సౌత్ కొరియా ఆయుధాలు మొత్తం వాడింది. ప్రజెంట్ ఏ ఆయుధాలు అయితే వాడుతుందో అమెరికా, ఆ ఆయుధాలు అయిపోయింది ప్రజెంట్. అందువలన పాకిస్తాన్ ని మధ్యలోకి తెచ్చి డీల్ చేయండి అని చెప్పారు. పాకిస్తాన్ ఏమనుకున్నారు అంటే మమ్మల్ని పెద్దగా చేస్తారని పాకిస్తాన్ అనుకుంది, డీల్ చేసింది.
అప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైలెంట్ డీల్ చేసిరని కొన్ని రోజుల వరకు ఆగారు. అమెరికా అయిపోయిన ఆయుధాలను తిరిగి తెచ్చుకొని మళ్ళా యుద్ధం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ సైలెంట్ ఉన్న పాకిస్తాన్ అంటే మేం డీల్ చేస్తున్నాం అనే ఒక అహంకారంతో ఉన్న పాకిస్తాన్ సడన్ గా సైలెంట్ అయింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవుతలేదు. అమెరికన్ ఎదిరించలేదు. అలా అని ఇరాన్ కూడా సైలెంట్ గా లేదు. మీరే చెప్పారు కదా ఇన్ని రోజులు, అందు గురించి మేము మధ్యలో ఆగినాం, మీరే చెప్పారు కదా సీజ్ ఫైర్ అని, మళ్ళా ఈ యుద్ధం ఏంది అని పాకిస్తాన్ ని ఇరాన్ చాలా తిట్టింది. దాని తర్వాత ఈ వార్ కొన్ని రోజులు ఆగింది. ఆగిన తర్వాత అసలు మెయిన్ వార్ ఎవరికంటే ఇజ్రాయిల్ ఇరాన్. ఇజ్రాయిల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత అమెరికా ఇరాన్ వీళ్ళిద్దరు మధ్యలో యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో అసలు వారు ఇజ్రాయిల్ ఇరాన్. ఇరాన్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయి అమెరికా ఇరాన్ యుద్ధం చేసుకుంటుంది. అయితే ఆ యుద్ధంలో నుంచి ఇజ్రాయిల్ ప్రజెంట్ ఏ బాంబులు కూడా చేయడం లేదు. ప్రజెంట్ అమెరికా ఇరాన్ ఈ రెండు దేశాలు మాత్రమే యుద్ధం చేసుకుంటున్నాయి. ఇరాన్ అమెరికా పైన యుద్ధం చేయట్లేదు. ఇరాన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి తోటి దేశాలు సౌదీ, దుబాయ్, బహ్రాన్, ఖతార్ ఈ దేశాలపైన బాంబింగ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అమెరికా ఎయిర్ బేసెస్ ఉంటాయి. ఈ రక్షణ వ్యవస్థ మొత్తం మిడిల్ ఈస్ట్ రక్షణ వ్యవస్థ మొత్తం అమెరికా చూసుకుంటుంది కదా, అందువలన ఈ అమెరికా స్థావరాలపై యుద్ధం చేస్తుంది ఇరాన్. ఇది ప్రజెంట్. అయితే ఇందులో నుంచి ఇజ్రాయిల్ మొత్తం పక్కకు జరిగింది. స్టార్ట్ చేసింది ఇజ్రాయిల్, ఎండింగ్ లో మాత్రం లేదు. ఇది మొత్తం ప్రజెంట్ అమెరికాపై భారం పడుతుంది. ఇది ట్రంప్ కు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇరాన్ ఇన్ని రోజులు ఎక్కువ బాంబింగ్ చేయలేదు. ప్రజెంట్ బాంబింగ్ చేద్దామని వాళ్ళు రెడీ చేసుకొని పెట్టుకురు. వీడియో కూడా మరి బయటకు వస్తుంది. బాంబింగ్ చేయదామని చాలా బాంబులు పెట్టుకురు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో ముందు చూద్దాం. ఈ అంతా చూసిన తర్వాత మళ్ళా మున్ముందు జరిగే చర్యలను మీకు మరో వీడియో రూపంలో తెలుపుతాను. నమస్కారం. జై హింద్, జై భారత్.